ఏలూరు నగరంలోని సర్ సిఆర్ రెడ్డి కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన అడ్మిషన్ బ్లాక్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఆర్ఆర్ విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీ వంకనేని భానుప్రకాష్, సిఇఓ కె కిషన్ హాజరయ్యారు. ముందుగా అతిథులు రిబ్బన్ కట్ చేసి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ను ప్రారంభించారు. అనంతరం కొత్తగా నిర్మించిన బ్లాక్ ను పరిశీలించి అందులో ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు. ఆధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ అడ్మిషన్ బ్లాక్ విద్యార్థులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కళాశాలలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ఎంతో ముఖ్యమని తెలిపారు. నూతన అడ్మిషన్ బ్లాక్ ద్వారా అడ్మిషన్ ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని, విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు సమయాన్ని ఆదా చేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో కళాశాల యాజమాన్యం కృషి అభినందనీయమని కొనియాడారు. కళాశాల ప్రతిష్టను మరింత పెంచేందుకు దిశగా ఈ బ్లాక్ ఉపయోగపడుతుందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్లు డాక్టర్ విష్ణుమోహన్, కానాల శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చక్రధర్రావు, డైరెక్టర్ విఆర్ఎస్ బాబు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బేగం రియల్టింగ్ ఫైనాన్స్ జనరల్ ఎలక్ట్రానిక్స్ అంటే ఎవరికి తెలియదు. ఫీజు స్ట్రక్చర్స్ సర్టిఫికేషన్స్ అందరికీ నమస్కారం అండి. క్వాంటమ్ టెక్నాలజీస్ సర్ సిఆర్ఆర్ కాలేజ్ అడ్మిషన్ నూతనంగా ఈ సంవత్సరం 26-27 అకాడమిక్ ఇయర్కి ఈ అడ్మిషన్స్ ఓపెన్ చేయటం అనేటువంటిది కరస్పాండెంట్ గారు కట్టినేని విష్ణుమోహన్ గారు, ప్రిన్సిపల్ గారు, సిఇఓ గారు, కానాల శ్రీనివాస్ గారు ఓపెన్ చేసి ఈ రోజున ఓపెన్ చేయటం ఒక ప్రత్యేకత ఉంది. ఏనాడో 82 సంవత్సరాల నాడు ఈ విద్యా సంస్థ ఒక సర్వీస్ ఓరియంటెడ్గా అందరూ దాంతో ఇది ఏర్పడి, అలాగే అల్లూరి బాపినీడి గారు కూడా విద్యాదాతగా కీర్తింపజేసి దీన్ని అభివృద్ధి చేసిన పదంలో ఈ రోజున అడ్మిషన్స్ చేయటం ఏంటి అంటే, కొత్తగా ప్రతి సంవత్సరం జరుగుతుంది కదా అని అంటారు, కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఈ శతాబ్దం ఈ యొక్క కాలానుగుణంగా ఈ యొక్క పోటీ ప్రపంచంలో ఆ స్థాయికి ఇవాళ ఒక్క అమెరికాలోనే మన సిఆర్ఆర్ విద్యార్థులు అనేటువంటిది 5 లక్షల పైగా ఉన్నారని ఒక అంచనా. మొన్నే ప్రెసిడెంట్ గారు కూడా 5 లక్షల నెంబర్ చెప్పలేదు, కానీ మామూలుగా చాలామంది ఆయన్ని కలిసి ఇలా సిఆర్ రెడ్డి విద్యార్థులు అని గర్వంగా చెప్పారన్నారు. ఒక సెన్సెస్ ప్రకారం 82 ఏళ్ళ నుండి కూడా తయారై కలెక్టర్ హోదాలో, చీఫ్ సెక్రటరీ హోదాలో, రిజర్వ్ బ్యాంకు గవర్నర్ హోదాలో, వివిధ హోదాల్లో చేసిన వాళ్ళు ఈ యొక్క సిఆర్ రెడ్డి. నేను 45 సంవత్సరాల నాడు దీంట్లో మేనేజ్మెంట్ సైడ్ కానీ ఏ రకంగా కూడా మేము మమేకమై ఉన్నా కూడా ఈ యొక్క దీంట్లో సీట్ రావటానికి ఇద్దరు నాకు తక్కువ మార్కులు వస్తే ఇద్దరు చెప్తే ఏమన్నా అవకాశం ఉంటుందా అని ప్రిన్సిపల్ గారి రూమ్ ముందు నుంచున్న రోజులు ఆ రోజు ఇప్పటికీ ఉన్నాయి. అలాగే ఇవాళ ఈ యొక్క క్వాంటమ్ గ్లోబలైజేషన్ జరిగిన క్రమంలో మనకేం కావాలి అనేటువంటిది చాలా అనాలిసిస్ చేసి కొత్తగా నెక్స్ట్ 5 ఏళ్ళకే ప్రొజెక్షన్ ఏంటి, ఏ డిగ్రీలతో మనోళ్ళు ఇప్పటి వరకు జరిగిన రాణింపులో ఇంకా ముందు ఎలా ఉంటారు అనే దాని మీద చాలా ఆలోచించి ఈ క్వాంటమ్ టెక్నాలజీ విషయంలో గ్లోబల్ ఫైనాన్స్, గ్లోబల్ లాజిస్టిక్స్, ఈ గ్లోబల్ మేనేజ్మెంట్, అలాగే మన భారతదేశం ఎకానమీ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఆ క్రమంలో కూడా మన యొక్క కంపెనీ సెక్రటరీ, ఈ చార్టెడ్ అకౌంటెంట్స్,
ఈ యొక్క పెరుగుతున్న క్రమంలో మనం ఏం చేయాలనేది నిర్ణయించుకుని కొత్త కొత్త కోర్సులు ప్రారంభించడానికి ఇవాళ అడ్మిషన్ ఆఫీసు మన కరస్పాండెంట్ గారు, సిఇఓ గారు, ప్రిన్సిపల్ గారు దాంట్లో ఓపెన్ చేయడం జరిగింది. అది ఇవాళ యొక్క ప్రత్యేకత. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వ్యక్తులందరికీ నా నమస్కారం. మా కాలేజ్ గురించి ఇప్పుడు మా వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పారు, ప్రిన్సిపాల్ గారు చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఈ బ్లాక్ ఓపెన్ చేయడం ఉద్దేశం ఏంటంటే వీ హ్యావ్ స్టార్టెడ్ సో మెనీ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఇన్ అవర్ కాలేజ్. సో మెనీ మేబీ నియర్లీ 20 కోర్సెస్ వీఆర్ స్టార్టింగ్ దిస్ ఇయర్. ఇదివరకంతా అడ్మిషన్లు స్కాటర్డ్గా జరిగాయి, ఏ డిపార్ట్మెంటు, తర్వాత ఆడిటోరియం రకరకాలుగా జరిగాయి. ఇప్పుడు బికాజ్ ఆఫ్ ది న్యూ కోర్సెస్ అందరూ ఒక ఏరియాకి వచ్చి అక్కడే ఒక ప్లేస్లో స్టూడెంట్స్ కూడా అడ్మిషన్కి వచ్చిన వాళ్ళు ఆ సబ్జెక్టుల గురించి ఒకళ్ళనొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుని వాళ్ళకి కావాల్సింది వాళ్ళ అభిరుచికి తగ్గ సబ్జెక్టుని సెలెక్ట్ చేసుకుని అడ్మిట్ చేసుకోవడానికని కన్సాలిడేట్గా ఒక అడ్మిషన్ బ్లాక్ అని ఈ సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. దాని నిమిత్తం చాలామంది మన ప్రిన్సిపాల్ గారు, వైస్ ప్రిన్సిపాల్, జాయింట్ సెక్రటరీ గారు, కరస్పాండెంట్ గారు, సిఇఓ గారు అందరూ ఇచ్చి కూడా ఓపెన్ చేశారు. ఇది దిగ్విజయంగా జరిగి మీ అందరి సహకారంతో అడ్మిషన్లన్నీ ఇక్కడ కన్సాలిడేట్గా ఇంకా ఎక్కువ ప్రతి సంవత్సరం కానీ ఎక్కువ జరుగుతాయని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఆ పర్పస్ ఏంటంటే బయట నుంచి కూడా హైదరాబాదు, బాంబే నుంచి కూడా ఈ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి పేరెంట్స్ అందరికీ కూడా ఫ్రీ కౌన్సిలింగ్ ఇద్దాము ఆ కెరీర్ ఆపర్చునిటీస్లో అనేది ఒక ఆలోచన. ఇది ఇప్పుడు స్టార్ట్ చేసాము ఈ రోజున. సో ఈ రోజు నుంచి ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్. అపాయింట్మెంటు ఏం అవసరం లేదు, జస్ట్ వాక్ ఇన్ అండ్ గెట్ ద బెస్ట్ కౌన్సిలింగ్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్. సో ఈ ఏరియాలో వాళ్ళకి మా పేరెంట్స్కి ముఖ్యంగా మేమందరినీ కూడా వెల్కమ్ చేస్తున్నాం. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మా ఉద్దేశం. ఫ్రీ కౌన్సిలింగ్ ఫర్ ఆల్ ఇంటర్మీడియట్ పాస్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో డిగ్రీ చదివినటువంటి స్టూడెంట్స్ కూడా ఇక్కడికి రావచ్చు. ఎందుకంటే మాకు పీజీ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, మాకు పీజీ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఎంబీఏ, ఎంసీఏ, తర్వాత ఈ సంవత్సరం ఎంఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ఈ తర్వాత ఎంఎస్సి బయోటెక్నాలజీ ఒకటి, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ ఒకటి, ఇలా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ కూడా సిఆర్ రెడ్డిలో ఈ సంవత్సరం మొదలుపెట్టాం. వాటిల్లో రీసెర్చ్ ఆపర్చునిటీసు, తర్వాత అబ్రాడ్ ఆపర్చునిటీస్ గురించి కూడా తెలుసుకోవచ్చు. ఇది మా ఉద్దేశం. సో ఆల్ ద ప్రజానీకం కూడా దీన్ని వినియోగించుకోవాలని మా కోరిక. థ్యాంక్ యూ. వన్స్ అడ్మిషన్ తీసుకోవటం, ఒక ఉద్యోగం, కనీసం ఒక మినిమం ఒక ఆఫర్ లెటర్తో బయటకు వెళ్ళటం, ఈ నాందిగా ఈ కోర్సులన్నింటినీ డిజైన్ చేయడం జరిగిందండి. మాకు సంబంధించిన ఈ కరికులంకి సంబంధించి నన్నా యూనివర్సిటీతో ఉన్న డిగ్రీ సిలబస్ అనేది ఒక ఎత్తు అయితే, ఉద్యోగానికి సంబంధించి అదనంగా ఏమేమి కోర్సెస్ కావాలి, ఏ టెక్నికల్ స్కిల్స్ కావాలి, ఏ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, వీటన్నిటినీ కూడా ఈ 3 సంవత్సరాలు యూజీ వాళ్ళు, అలానే 2 సంవత్సరాలు పీజీ వాళ్ళు బయటికి వెళ్ళేలోపే అవన్నీ కూడా ప్యారలల్గా కోచింగ్స్ అన్నీ ఇస్తూ క్లాసెస్లోనే ఇంక్లూడ్ చేసుకుంటూ వాళ్ళని ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్తారో హాట్ కేకుల్లాగా బయట వాళ్ళకి ఆఫర్ లెటర్లు ఇచ్చే విధంగా వాళ్ళందరినీ సిద్ధం చేసుకోవడం జరిగింది. సో అందువల్ల మీ అందరి సహాయంతో అడ్మిషన్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో మాకు వస్తే వాళ్ళకి సంబంధించి వాళ్ళని కూడా సక్సెస్ఫుల్ చేయడానికి, ఎందుకంటే మా సక్సెస్ అనేది విద్యార్థుల సక్సెస్లో ఉంటుంది కాబట్టి ఎంత ఎక్కువ మంది అడ్మిషన్స్ అన్నీ మా పేరెంట్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ చేరి వాళ్ళు వస్తే, సో అన్ని విధాలుగా వాళ్ళందరినీ రకరకాల ఏరియాలో సక్సెస్ చేసి ఈ విద్యా సంస్థల్ని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని ఆ నమ్మకంతో సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.